హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో RVNL నోటిఫికేషన్ అంటే రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ 2025 కి గాను ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్ పోస్టుల భర్తీకి అయితే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడ వచ్చేసి టోటల్ గా 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయంట. సో ఈ వేకెన్సీస్ భర్తీ చేయడానికి వచ్చిన ఈ నోటిఫికేషన్ కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ లిమిట్స్ ఏంటి, సాలరీస్ ఎంత, ఆ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి, చాలా మంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఉన్న వేకెన్సీస్ అయితే మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ జనరల్ మేనేజర్ IT SNT బిజినెస్ డెవలప్మెంట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ SNT అండ్ డిప్యూటీ మేనేజర్ వచ్చేసి SNT. మొత్తం టోటల్ గా 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ క్వాలిఫికేషన్స్ అనేది మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఈ పోస్ట్ కి గాను BE BTech అనేది కంప్లీట్ చేసి ఉండాలి. అది అందులో వచ్చేసి మీరు కంప్యూటర్ ఆర్ IT ఆర్ ECL అయితే దానికి సంబంధించిన దాంట్లో అయితే మీరు కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ దానికి సంబంధించిన విభాగంలో ఎక్స్పీరియన్స్ అనేది మేనేజర్ కి గాను SNT BE ఆర్ BTech లేదా దానికి సంబంధించిన డిప్లొమో అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ మేనేజర్ SNT, దీనికి గాను డిప్లొమో లేదా డిగ్రీతో పాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఏజ్ లిమిట్స్ మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ మేనేజర్ పోస్ట్ కి గాను 35 ఇయర్స్ అండ్ మేనేజర్ పోస్ట్ కి గాను 40 ఇయర్స్ అండ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ కి గాను 45 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు, ఈ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే డిప్యూటీ జనరల్ మేనేజర్ ఈ పోస్ట్ కి గాను 70,000 నుంచి 2 lakhs వరకు శాలరీ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి పర్ మంత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేనేజర్ ఈ పోస్ట్ కి గాను SNT ఇక్కడ 50,000 నుంచి 1,60,000 వరకు శాలరీస్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్యూటీ జనరల్ మేనేజర్ SNT, దీనికి గాను 40,000 నుంచి 1,40,000 మధ్యలో శాలరీస్ అయితే ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైనా ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ అప్లై చేసుకోండి. వేకెన్సీస్ ఎన్నో లేవు కదా అని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు. అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్లయితే జనరల్ OBC వాళ్ళకి వచ్చేసి 400 రూపీస్ అప్లికేషన్ ఫీజ్ గా ఉంది. అండ్ SC ST EWS క్యాండిడేట్స్ కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు. అండ్ అప్లికేషన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే మీరు ఆఫ్లైన్ ద్వారా అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అవి అన్ని వచ్చేసి డిస్పాచ్ సెక్షన్, గ్రౌండ్ ఫ్లోర్, ఆగస్ట్ క్రాంతి భవన్, బికాజీ కామప్లస్, ఆర్కేపురం, న్యూఢిల్లీ 110066. దీనికి అయితే ఈ అడ్రస్ కి అయితే మీరు ఆఫ్లైన్ లోనే మీ అప్లికేషన్ ఫామ్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడి నుంచి అయితే కూడా మీరు అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ తీసుకోవడం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అది వచ్చేసి మీకు లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 13th 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళు క్వాలిఫై అయిన తర్వాత రైటింగ్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఫస్ట్ వాళ్ళని క్వాలిఫికేషన్స్ టెస్ట్ చేసిన తర్వాత రైటింగ్ టెస్ట్ కి అయితే పిలుస్తారు. దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళని ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో మీ ఫ్రెండ్స్ లో కానీ మీలో కానీ ఎవరికైనా ఈ ఎలిజిబిలిటీస్ ఉంటే డెఫినెట్ గా అప్లై చేయండి. వేకెన్సీస్ ఎన్నో లేవో అని అసలు నెగ్లెక్ట్ చేయకండి. బికాస్ సీరియస్లీ ఇది మంచి పోస్ట్ అండ్ రైల్వేలో కాబట్టి శాలరీస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఒక్కసారి కానీ మీరు సెలెక్ట్ అయ్యారు అంటే మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.